హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు అంశం ఏంటంటే భూభారతి అనే పోర్టల్లో రైతులకి ఉన్నటువంటి భూమి సమస్యలు ఏ విధంగా పోర్టల్ ద్వారా పరిష్కరించుకోవచ్చో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భూభారతి అనే చట్టాన్ని రైతుల యొక్క భూమి సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేస్తే ఎంఆర్ఓల ద్వారా పరిష్కరించే అవకాశం ఉంది. లేదంటే ఎంఆర్ఓ గారికి కుదరకపోతే ఆర్డీఓ గారి ద్వారా కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఏ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అంటే, ఉదాహరణగా తీసుకుంటే రైతుల వారి భూములు ప్రభుత్వ భూముల కింద పేరు మారటం జరిగితే మరియు వారి యొక్క భూమి పట్టాల్లో పేరు మార్పులు జరగటం, ఈ విధంగా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు భూభారతి చట్టం ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇంకొన్ని ఏంటంటే భూమి సర్వే నెంబర్లు మారటం మరియు ఎక్స్టెంట్ కొంత ఉంటే ఎక్కువగా చూపించటం లేదా తక్కువగా చూపించటం. ఉదాహరణకు చెప్తున్నాను, ఇంకో వారి పేరు మీదకి మారటం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్టెంట్లో ఎక్కువ ఉన్న వారికి తక్కువ చూపించటం. ఈ విధంగా ఉన్నప్పుడు మరియు మీకు పాస్ పుస్తకాలు రాకపోవటం మరియు మీ భూమి యొక్క వివరాలు పోర్టల్లో లేకపోవటం, ఇలా రకరకాల సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం భూభారతి అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. మీ వివరాలు కనుక పోర్టల్లో లేకపోతే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలా రకరకాల సమస్యలను ఈ యొక్క భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లీగల్ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో ప్రోగ్రామ్తో, మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.